హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా మన లైఫ్ లో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అని పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా మనం వాటి గురించి కష్టపడుతూనే ఉంటాం కదా. అవి ఆలోచిస్తూ వాటిని ఎలా నెరవేర్చుకోవాలి, మనం సాధించాలి అంటే ఏం చేయాలి అనేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ సైకిల్ అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది కదా. ఇవన్నీ చెయ్యాలి అంటే, ఇవన్నీ సాధించాలి అంటే, ఇవన్నీ మనకి రావాలి అంటే ముందు మనకు ఉండాల్సింది ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఆరోగ్యం ఉంటేనే ఇవన్నీ చేయగలం, సాధించగలం. మీరేమంటారు? మన వీడియో హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా అలవాటు చేసుకోవాలి అనేసి. బయట ఫుడ్ కి ఆల్టర్నేటివ్ గా మనం పిల్లలైనా కావచ్చు, మనమైనా కావచ్చు, ఈవినింగ్ అయ్యేసరికి బయట ఫుడ్ కి అట్రాక్ట్ అయిపోతుంటాం. జంక్ ఫుడ్ కానీ ఏవైనా బయట ఫుడ్ తినాలనుకుంటాం. అలాంటి టైంలో ఆల్టర్నేటివ్ గా హెల్తీగా మనం ఇంట్లోనే ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనుకున్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నా, ఏవైనా కూడా కొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. డబ్బులు ఇచ్చి మరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం అండి మనం. అలా తెచ్చుకొని వేలకు వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. అలా కాకుండా కొంచెం మన గురించి మనం కేర్ తీసుకుంటూ, మన ఫ్యామిలీ గురించి మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, ఎటువంటి సమస్యలు కూడా మనకు తరిచేరు. ఇలా కొద్దిగా మనం బయట ఫుడ్ తినడం మానేసి ఇంట్లోనే హెల్తీగా తినడం మొదలు పెట్టాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్స్ ప్రతి దానికి కూడా అవసరం లేని దానికి కూడా టాబ్లెట్స్ మింగడం కొంచెంగా తగ్గించుకుంటాం. మీరు కూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంట్లో చేసుకునే కొన్ని హెల్తీ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి హెల్తీగా ఎలాంటివి చేసి పెట్టాలి అనేసి కొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా తక్కువ టైంలోనే వీడియో అంతా కూడా చేశాను. ఎక్కువగా లెంత్ అయితే ఏం లేదు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మెయిన్లీ హౌస్ వైఫ్ రిలేటెడ్ గా మన వీడియోస్ అన్ని కూడా ఉంటాయండి. మీకు కనుక వీడియో నచ్చితే, యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ లేవగానే మనలో చాలా మంది టీ కాఫీలతో స్టార్ట్ చేస్తారు కదండి. అలా కాకుండా ఈసారి నుంచి మీ అందరూ కూడా చక్కగా ఇలా ఏదో ఒక డీటాక్స్ వాటర్ అనమాట, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, లేదంటే మెంతులు, ఇలా ఏవో ఒకటి, సోంపు, ఇలా ఏవో ఒకటి వేసి డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకొని అయినా మీరు తాగొచ్చు. లేదంటే అన్నీ ఒకేసారి వేసుకొని అయినా ఒక 5 నిమిషాలు మరిగించి ఆ వాటర్ తాగడం వల్ల మీకు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే మొత్తం బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి, గట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఇదైతే చాలా మంచిదండి. ఇది మీరు అలవాటు చేసుకున్నారంటే డైలీ మీరే రిజల్ట్ అనేది చూస్తారు. ఇంకా మనందరం కూడా తప్పకుండా మన డైలీ ఫుడ్లో ఇదైతే యాడ్ చేసుకోవాలండి. ఇదే మొలకలండి. మొలకలు నిజంగా మొలకల గురించి చెప్పాలి అంటే 1, 2 కాదు, అది ఒక పోషకాలు గని అనే చెప్పాలి. ఇది మనం డైలీ ఒక గుప్పెడు అలా తినడం అలవాటు చేసుకుంటే మనకి ఎంత వ్యాధి నిరోధక శక్తి వస్తుందో తెలుసా అండి. ఇలా మొలకలు డైలీ తినడం వల్ల ఓన్లీ ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాదండి, హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. చాలా మందికి ఈ మధ్య అయితే పెద్ద సమస్య హెయిర్ ఫాల్ సమస్య కదా. ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. మీకు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుందన్నమాట. అలాగే మన హార్ట్ కూడా చాలా మంచిది. మన కంటి చూపు మెరుగుపడుతుంది. మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి. ఇవేంటంటే కొంచెం హెవీగా ఉంటాయి కనుక కొంచెం తిన్నా కూడా మనకి పొట్ట హెవీగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం డైట్ ప్లాన్ చేస్తుంటారు కదా, వెయిట్ లాస్ కోసం ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఇది మనం తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. అలాగే మనం హెల్తీగా కూడా, అంటే నీరసంగా ఫుడ్ తినలేదు అనే ఫీలింగ్లో కూడా ఉండకుండా మన పొట్ట ఫుల్గా ఉంది అనే ఫీలింగ్లో ఉంటాం అనమాట కొంచెం తిన్నా కూడా. ఇవి మనం డైరెక్ట్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గుప్పిడి తీసుకుని అలా తినేస్తే ఇంకా సరిపోతుందండి. మనమైతే అలా తినేస్తాం. ఇంకా చాలామంది నచ్చని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ. కొంతమంది అయితే ఇలా తినడానికి అయితే నచ్చరు, కొంచెం టేస్ట్ కావాలి అంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి. దీంతో నేను చూపించిందనే కాదు, ఇంకా మనం సలాడ్స్ చేసుకోవచ్చు, సూప్స్ చేసుకోవచ్చు, ఏదైనా స్మూతీలా చేసుకోవచ్చు. మనం కర్రీస్ డైలీ చేస్తుంటాం కదండి, కర్రీలో కూడా పిల్లలకి తినడానికి నచ్చదు కదా, ఆ కర్రీలో కొంచెం ఒక గుప్పిడి వేసేయండి, అలా వాళ్ళకి తెలియదు. ఇంకా అందులో మనం తినేసినా కూడా మనకి అది తెలియకుండా ఉంటుంది. మనకి ప్రోటీన్స్ అన్ని కూడా అందుతాయి అనమాట, ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా. ఈ స్ప్రౌట్స్ తో చాలా రకాల డిషెస్ అయితే మీరు చేసుకోవచ్చండి. దీనికో ఒక్క ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను. పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు
మనం ఇలా హెల్తీగా చేసి పెట్టేసాం అనుకోండి, వాళ్ళు ఇంకా జంక్ ఫుడ్ వైపు అయితే వెళ్ళరనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. ఏం లేదండి, స్ప్రౌట్స్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి నేనైతే మిక్సీ చేశాను ఇలా బరకగా. అందులో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్నవి, అలాగే కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర కొంచెం వేసి ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకుని చాలా తక్కువ ఆయిల్తోనే, మనం డీప్ ఫ్రై ఏం కాదండి, జస్ట్ ప్యాన్ మీద ఇలా పెట్టుకుని కొంచెం ఆయిల్తోనే మనం చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతాయి అనమాట. హై ఫ్లేమ్ మీద కాల్చారనుకుంటే ఓన్లీ బయట ఇదైపోయి మాడిపోతుంది, లోపలైతే కుక్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే ఆయిల్ తక్కువగా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోండి. ఈసారి స్ప్రౌట్స్ తినను అని పేచి పెట్టే పిల్లలకి ఇలా తప్పకుండా చేసి ఇవ్వండి, ఇష్టంగా తినేస్తారు, హెల్తీగా ఉంటారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ పాడైపోతుంది అనేసి. అయినా కూడా మనం మానం, ఎందుకంటే ఆ టైంకి మనకి ఏదో ఒకటి తినేయాలి. ఈవినింగ్ ఆకలేసింది అనుకోండి, కొంచెం ఏవైనా క్రేవింగ్స్ వస్తే ఏ చిప్సో, ఏ బజ్జీలో ఏ ఒకటి తెచ్చుకొని తినేయడం అలవాటు అయిపోతుంది. అలా కాకుండా చక్కగా ఇంట్లోనే ఇలా శనగలు, మొలకలు, ఇంకా పల్లీలు, వీటన్నింటిలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే శనగలండి. శనగలు డైలీ మనం గుప్పెడు తినడం వల్ల ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇందులో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనందరం కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు శనగలు తీసుకోవడం వల్ల ఎంత మనకి గట్ ప్రాబ్లం కూడా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఎక్కువగా ఐరన్ లోపం ఉండేవాళ్ళు, కండరాలు బలహీనంగా ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా శనగలు తినడం వల్ల చాలా మంచిది. వెజిటేరియన్స్ అయితే కంపల్సరీగా ఈ శనగల్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మీకు నాన్ వెజ్ తింటే ఎన్ని మనకి ప్రోటీన్స్ ఇవి అందుతాయో అంతే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఈ శనగలు డైలీ తీసుకోవడం వల్ల. రోజు నానబెట్టుకోలేము, మర్చిపోతాము అనుకునే వాళ్ళు ఒకేసారి 4 రోజులకు సరిపడా నానబెట్టుకోండి. చక్కగా అలా నానబెట్టినైనా తినొచ్చు, లేదా బాయిల్ చేసిన ఒక గుప్పెడు తినొచ్చు. అలా కూడా తినలేము మేము రాగా అనుకునే వాళ్ళు ఇలా జస్ట్ ఏ ఆయిల్ ఏమీ లేకుండా జస్ట్ ఇలా చాట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, టమాటా, ఇంకా మీరు ఏ వేసుకోవాలనుకుంటే అన్నీ వేసుకొని కొంచెం లాస్ట్లో లెమన్ జ్యూసు, అలాగే వేయించిన పల్లీలు వేసుకొని ఇలా చేసుకొని తినడం స్టార్ట్ చేశారంటే బయట రోడ్డు మీద పెట్టే చాట్ అయితే మీరు తినడానికి అస్సలు నచ్చరు. ఎందుకంటే ఇది చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే మన స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా వేరేది తినాలి అనే ఆలోచన కూడా ఉండదనమాట. చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ఈవినింగ్ టైం మీ పిల్లలకు కానీ మీరు కానీ చక్కగా ఒక్కొక్క కప్పు తినండి, హెల్తీగా ఉంటారు, మంచి న్యూట్రిషన్స్ కూడా అందుతాయి. మనం ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం, అలా మానేయండి ఈ రోజు నుంచి కూడా. ఇంకా పల్లీలండి, పల్లీలు కూడా కంపల్సరీగా మీ అందరూ కూడా వేయించుకుని ఒక డబ్బాలో అయితే పెట్టుకోండి. ఇలా మనం డబ్బాలో పెట్టుకుని రెడీగా ఉండడం వల్ల మనకి ఏమైనా తినాలి అనుకునేటప్పుడు చక్కగా ఒక గుప్పెడు తీసి తినేయండి, మీ స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది. చాలా మంచిదండి, మన ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయండి. డైలీ ఇవి తినడం వల్ల మన ఎముకలు చాలా గట్టిపడతాయి, అలాగే మనకి రక్త ప్రసరణ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఇంకా ఉంటే తగ్గిపోతుంది అనమాట. పిల్లలకి పల్లీలు చెక్కీలు కానీ, పల్లీ ఉండలు కానీ, పల్లీలతో చేసి ఏవైనా రెసిపీస్ చేసి లంచ్ బాక్స్లో కానీ, బ్రేక్ బాక్స్లో కానీ ఇలా పెట్టండి. వాళ్ళు చాలా ఇంకా బయట ఫుడ్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ పెట్టకుండా ఇలా పల్లీలతో, నువ్వులతో చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలందరూ కూడా. మనం హెల్తీగా ఉంటూ వాళ్ళని కూడా హెల్తీగా చూసుకుందాం. ఇంకా స్నాక్స్ కోసం ఇంకా ఏం పెట్టాలి అని ఆలోచిస్తుంటే స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ మనం బయట తెచ్చుకొని ఇలా గింజలన్నీ కూడా తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కన రోజు ఒకటే కాకుండా రోజుకు ఒక వెరైటీ అనమాట. ఇలా స్వీట్ కార్న్తో మనం చక్కగా మంచిగా రెసిపీస్ చాలా ఉన్నాయి స్వీట్ కార్న్తో చేసేవి. స్వీట్ కార్న్తో ఇంకా ఒకటి కాదు చేయాలనుకుంటే చాలా డిష్లు ఉన్నాయి. ఇలా సింపుల్గా చేసేయాలనుకుంటే స్వీట్ కార్న్తో ఇలా చాట్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్తో మంచి స్వీట్ రెసిపీస్ కూడా. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ పొటాటో కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. మీరు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకునేటప్పుడు అలాగే స్వీట్ పొటాటో కూడా తప్పకుండా తెచ్చుకోండి. స్వీట్ పొటాటో కూడా మనకి చాలా మంచి ఫైబర్, పీచు పదార్థం ఉంటుంది కాబట్టి స్వీట్ పొటాటో కూడా పిల్లలకి అలవాటు చేయండి ఈవినింగ్ టైంలో. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా మన మీల్లో ఆకుకూరలు యాడ్ అయ్యేటట్లు చూసుకోండి. ఎందులో ఒక దాంట్లో, ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువగా ఆకుకూరలు ఉండేటట్టు చూసి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నేనైతే ఆమ్లెట్ వేసిన, లేకపోతే దోశ వేసిన, ఎందులో ఒక దాంట్లో ఇలా ఆకుకూరలు అయితే మిక్స్ చేసేస్తుంటాను. ఆమ్లెట్ వేసేటప్పుడు మనం చేతితో ఎక్కువగా ఇలా ప్రెస్ చేస్తూ పిసుగుతూ మనం వేసామనుకోండి ఆమ్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆకుకూరల్లోని, ఆనియన్స్లోని, పచ్చిమిర్చి వాటిలో ఉన్నవంతా కూడా ఆ ఎగ్కి బాగా పట్టి టేస్ట్ బాగా వచ్చి ఫ్లఫీగా కూడా ఉంటుంది అనమాట. ఈ రెసిపీ మా అమ్మ ఎప్పుడు అలాగే చేస్తుంది. ఆమ్లెట్ చాలా టేస్ట్గా వస్తుంది. ఈసారి మీరు చేయాలనుకుంటే జస్ట్ స్పూన్తో, విస్కర్తో కలపడం కాకుండా చేతితో బాగా పిసికి వేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఆ ఆనియన్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి పట్టి ఇంకా టేస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. ఇంకా నేను ఆకుకూరలు ఏ రకంగా యూజ్ చేస్తానంటే ఆమ్లెట్లతో కాకుండా
కాకుండా ఇంకా చపాతీలు చేసినా దోశలు వేసినా ఎందులో అయినా కూడా ఇలా మిక్స్ చేసేస్తుంటాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఆకుకూరలు తినడానికి నచ్చరు కాబట్టి ఆకుకూరలు అయితే తప్పకుండా మనం యాడ్ చేసుకోండి ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఆకుకూరల్లో మనకి ఎందులో కూడా లేని అన్ని మనకి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా ఆకుకూరలు ఉంటాయి. ఎక్కువ కాల్షియం పాలలో కంటే ఎక్కువ కాల్షియం ఎందులో ఉందంటే ఆకుకూరలోనే చెప్పాలండి. ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా వారానికి కనీసం ఒక 3-4 సార్లైనా మనం ఆకుకూరలు తినేటట్టయితే చూసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచి మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అందరికీ తెలిసిందే కదా. డ్రై ఫ్రూట్స్ బాదం అయితే రాత్రి నానబెట్టుకొని తినడం, బాదం, వాల్నట్స్, అలాగే కొన్ని సియా సీడ్స్, ఖర్జూరం ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకొని మనం పొద్దున్నే మిక్సీ చేసి ఆ పాలలో కలుపుకొని తాగినా కూడా చాలా మంచిది. నేను ఆల్రెడీ కొన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి ఎలా చేశాను అనేసి. టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ టైంలో కాబట్టి టీ టైంలో కానీ ఇలా తినారంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాజుని కొంచెం నెయ్యి వేసి మంచిగా లో ఫ్లేమ్లో హీట్ చేయండి. ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే బయట మాడిపోతుంది, లోపల వేగదు. లో ఫ్లేమ్లో హీట్ చేసి అందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసి ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఇలా 8 జార్లు స్టోర్ చేసుకోండి. మనకి ఇవైతే ఒక వారం రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ఏదో ఒకటి ఇలా హెల్తీగా అయితే ట్రై చేస్తూ ఉండండి. నాకు తెలిసిన కొన్ని హెల్తీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఒకేసారి పెడితే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కదా. ఇలాంటివి ఇంకా షేర్ చేయమంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా హెల్తీగా రెసిపీస్ కావాలి వద్దు అనేసి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.